ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. కిడ్నీ డిసీజ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చాలామందికి రకరకాల అపోహలు అండ్ ఒకసారి కిడ్నీ డిసీజ్ వచ్చి దెన్ కంప్లీట్గా డయాలసిస్ డిపెండెంట్ అవుతామేమో అనే ఒక రకమైన భయం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో యూజువల్గా మనం డివైడ్ చేయాలంటే, క్లాసిఫై చేయాలంటే, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఈ మధ్యనే కొన్ని డేస్ అవ్వచ్చు, గంటలు అవ్వచ్చు, ఆర్ మ్యాక్సిమం కొన్ని వీక్స్లో కనుక వచ్చిన కిడ్నీ డ్యామేజ్, ఆర్ లాంగ్ టర్మ్ మెల్లగా పెరుగుతూ పోతున్న కిడ్నీ డిసీజ్, దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ రెండు ముఖ్యంగా మనం క్లాసిఫై చేయాల్సిన కేటగిరీస్. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది బేసిక్గా మీకు ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా తగ్గి, మీరు అంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చి, గ్యాస్ట్రోంటరైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చి బాడీ బాగా డీహైడ్రేట్ అవుతాయి, వచ్చే ఒక రకమైన ప్రాబ్లం. సెప్సిస్ ఫర్ ఎగ్జాంపుల్, బాగా బాడీలో సెప్టిక్ అయిపోయి చీము చేరి ఇన్ఫెక్షన్ వచ్చి బీపీ కనుక పడిపోయింది అనుకోండి, బాగా తగ్గింది, అప్పుడు ఖచ్చితంగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీస్కి సరైన బ్లడ్ సప్లై అందదు. సో ఇది అక్యూట్ కిడ్నీ ఇంజురీ సెకండరీ టు సెప్సిస్. దెన్ స్టోన్స్ అవ్వచ్చు, అంటే పోస్ట్ రీనల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇప్పుడు రెండు వైపులా స్టోన్స్ ఉంటాం అవ్వచ్చు, బ్లాడర్లో బయటికి వెళ్ళే యూరెత్రాకి మధ్యలో స్ట్రిక్చర్ అబ్స్ట్రక్షన్ రావచ్చు, ప్రాస్టేట్ సైజ్ బాగా పెరగటం అవ్వచ్చు, ప్రాస్టేట్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి ఉబ్బి బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ సిండ్రోమ్ అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి కూడా అంటే పోస్ట్ రీనల్ సిండ్రోమ్ అవ్వచ్చు. దెన్ ప్రీ రీనల్లో రకరకాలు, అంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఎనీ కైండ్. సపోజ్ యాక్సిడెంట్ అయింది, బాగా బ్లడ్ లాస్ అయింది, సపోజ్ 2-3 లీటర్స్ బ్లడ్ పోయినప్పుడు ఖచ్చితంగా బీపీ పడిపోతుంది, కిడ్నీలకి రక్త సరఫరా అందదు. సో ఇలా ఒకవైపు వాల్యూమ్ రిలేటెడ్ డెఫిసిట్ ఉంటే ప్రీ రీనల్ సిండ్రోమ్ అంటాం. రీనల్కి వస్తే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అంటే కిడ్నీలో ఉన్న డెలికేట్ గ్లోమరులైలో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా, దెన్ ట్యూబులర్ డ్యామేజ్ అవ్వచ్చు. మీరు వాడే మందులు ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ పెయిన్ కిల్లర్స్ ఒక 2-3 రోజులు హై డోస్ వాడారు, మీకు ఖచ్చితంగా మీ కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. సో కిడ్నీలో ఫండమెంటల్ వర్కింగ్ యూనిట్ని మనం నెఫ్రాన్ అంటాం. గ్లోమరులస్ ఉంటుంది, దెన్ ట్యూబ్ ఉంటుంది, ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబుల్ అంటాం, దెన్ ఇంటర్స్టీషియం, ఇట్లా రకరకాల ఏరియాస్లో ఇన్ఫెక్షన్ కానీ ఒత్తిడి కానీ లోనవుతుంది కిడ్నీ. సో ఒకవైపు డీహైడ్రేషన్, ప్రీ రీనల్ సిండ్రోమ్, ఇంకోవైపు రీనల్ అంటే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, దెన్ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫెక్షన్ పైలోనెఫ్రైటిస్ అంటాం, అది అవ్వచ్చు. దెన్ బయటికి వెళ్ళటానికి స్ట్రగుల్ అయ్యే అంటే పోస్ట్ రీనల్ సిండ్రోమ్ అంటాం, అంటే రెండు వైపులా స్టోన్స్ ఉండటం అవ్వచ్చు, బ్లాడర్ అవుట్లెట్ ఆగి ఉండటం అవ్వచ్చు, ఇట్లా. సో ఇలా వచ్చినవన్నీ అంటే కొన్ని రోజుల్లో వచ్చిన డ్యామేజ్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. సో యూజువల్గా కిడ్నీ మామూలుగా బయటికి పంపించాల్సిన ఈ టాక్సిన్స్, కెమికల్స్ కానీ ఈ బ్యాడ్ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ని అది పంపించలేదు కాబట్టి అవన్నీ బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో క్రియాటినిన్ అని మనం చాలామందికి తెలిసిందే, కిడ్నీ డ్యామేజ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక రకమైన బ్లడ్ టెస్ట్ ఇది. సో క్రియాటినిన్ పెరిగితేనే కిడ్నీ డ్యామేజ్ అని కాదు. క్రియాటినిన్ 1.1, 1.2 ఉండి కూడా కిడ్నీ డ్యామేజ్ ఉండొచ్చు. క్రియాటినిన్ పెరగడానికి కొంత టైం పట్టచ్చు. సో ముందే ఎలా మనం కనుక్కోగలం? సపోజ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, డయాబెటిక్ పేషెంట్లో క్రియాటినిన్ ఇనీషియల్గా కిడ్నీ డ్యామేజ్ జరిగినా కూడా క్రియాటినిన్ తగ్గుతుంది. ఇది మనం అందరం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఇది. సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో, డీకేడీ అంటాం, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైపర్ ఫిల్టరేషన్ అంటాం, అంటే ఎక్కువగా ఫిల్టరేట్ అవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఈజీఎఫ్ఆర్, ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ ఎక్కువ ఉండటం, 100 to 120 ఉండటం, క్రియాటినిన్ తగ్గటం. సో 1 ఉన్న ఆర్ 0.8 ఉన్న క్రియాటినిన్ అనేది 0.4, 0.6 ఉండటం. సో ఇది చూసి బాగుందిలే నా కిడ్నీ అనుకోవడానికి వీల్లేదు. మీరు మీ నెఫ్రాలజిస్ట్ అవ్వచ్చు, ఫిజిషియన్ కానీ డయాబెటాలజిస్ట్తో డిస్కస్ చేయాలి. 0.8 ఉన్న క్రియాటినిన్ తగ్గితే డేంజర్ అంట కదా అని మీరు డిస్కస్ చేయాలి. సో స్టేజ్ 1 కిడ్నీ డిసీజ్లో క్రియాటినిన్ యాక్చువల్గా తగ్గుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో. అఫ్కోర్స్ స్టేజ్ 2 మెల్లగా తగ్గినది క్రియాటినిన్ పెరుగుతూ పోతుంది, అది 1.4, 1.6 అవుతుంది, 2 అవుతుంది, అలా. సో పెరుగుతున్న క్రియాటినిన్ మనకి ఏం చెప్తుంది అంటే, కొన్ని ఇప్పుడు సపోజ్ 100 యూనిట్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటే, అంటే 100% ఉంటే దాంట్లో 20% డ్యామేజ్ అయినప్పుడు మిగిలిన 80% నెఫ్రాన్స్ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువ పని చేస్తూ ఇవి కూడా అలసిపోతూ ఫెయిల్ అవుతూ వస్తాయి. అంటే 1 year తర్వాత ఈ 80% నెఫ్రాన్స్ వర్కింగ్ నెఫ్రాన్స్ 70% అవుతాయి.
3 ఇయర్స్ తర్వాత 70%, 50% అవుతాయి. సో దీని గురించి మనం అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే మన యాంటీనాస్ రైజ్ అవ్వాలి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏదో జరుగుతుంది అని. సో దీని గురించి మీరు డిస్కస్ చేయండి. మీరు వాడే మందులు కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఆర్ లోడ్ పెట్టే విధంగా ఉన్నాయా? మీరు పెయిన్ కిల్లర్స్, మోకాళ్ళ నొప్పులకి వాడే మందులు సేఫా, కిడ్నీ ఫ్రెండ్లీయా, కిడ్నీని ఎలాంటి ఇబ్బంది పెట్టని పెయిన్ కిల్లర్సా అనేది మీరు మీ డాక్టర్స్తో డిస్కస్ చేయాలి. దెన్ అఫ్ కోర్స్ నాన్ వెజ్ ఇంటేక్ తగ్గించాలి బాగా. రెడ్ మీట్ కంప్లీట్గా ఆపేయాలి. అంటే మీట్ అనేది ఎస్పెషల్లీ రెడ్ మీట్, మటన్ లాంటివి కంప్లీట్గా ఆపేయాలి. ఫిష్ ఆర్ చికెన్ తీసుకుంటే మోడరేషన్, బాగా తక్కువ క్వాంటిటీలో వారానికి ఒకటి ఆర్ కంప్లీట్గా ఆపేస్తే కూడా మంచిదే. ఎందుకంటే నాన్ వెజ్ ఈజ్ బాగా ఎక్కువ లోడ్ పెట్టే డైట్. సో ప్లాంట్ ప్రోటీన్కి మీరు అంతగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డయాబెటీస్, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ మీరు చూసుకున్నా కూడా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది పర్సంటేజ్ వైజ్ 40% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన 60%లో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, దెన్ గ్లోమరుల్ నెఫ్రైటిస్ అంటాము, దెన్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిసీజెస్ అవ్వచ్చు, మందులు వాడకం, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇండిజీనస్ మెడిసిన్స్ యూజ్, అది ఆయుర్వేదిక్ అవ్వచ్చు, దెన్ రకరకాల చెట్ల మందులు అవ్వచ్చు. ఇట్లా చాలామంది జాండీస్కి వాడే చెట్ల మందులతో కూడా మేము చూస్తూ ఉంటాం. ఇర్రివర్సిబుల్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాం. అంటే అవి వాడటం ఆపేసినా కూడా కిడ్నీ మళ్ళీ నార్మల్ అవ్వదు. ఒకసారి డ్యామేజ్ జరిగితే ఇట్ మే నాట్ బికమ్ కంప్లీట్లీ నార్మల్. కాబట్టి మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి మనం డీటెయిల్గా ఒక రకమైన అవగాహన ఉండాలి. మీకు డయాబెటీస్ ఉండి మీరు వాడే బీపీ మందుల్లో ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీస్. అంటే ఎనలాప్రిల్, రామిప్రిల్ అవ్వచ్చు, లేదు టెల్మిసాటన్, లోసాటన్ లాంటి మందులు మీరు డయాబెటీస్ అయితే ఖచ్చితంగా వాడాలి. లేదు మీ క్రియాటినిన్ బాగా పెరిగి ఉంది, 1.8 నుంచి 2 అవుతుంది, అప్పుడు మనం యూజువల్గా ఈ మందులు ఆపుతాం. కానీ నార్మల్ క్రియాటినిన్ ఉన్నప్పుడు ఈ ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీ ఖచ్చితంగా వాడాలి. ఇవి కిడ్నీని రక్షించే బీపీ మందులు. అలాగే షుగర్ కంట్రోల్ చేసే కిడ్నీని రక్షించే షుగర్ కంట్రోల్ చేసే మందులు ఏంటి అంటే, ఒకవైపు SGLT ఇన్హిబిటర్స్ లైక్ ఎంపాగ్లిఫోజన్, క్యానగ్లిఫోజన్, డాపాగ్లిఫోజన్, ఇంకొక వైపు GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అంటే డ్యూలోగ్లూటైడ్, సెమగ్లూటైడ్ లాంటి మందులు, లిరాగ్లూటైడ్ లాంటివి. సో కిడ్నీని రక్షించే షుగర్ మందులు మీద మీరు ఉన్నారా లేదా? మీరు కనుక బీపీ ఉంటే మీరు కిడ్నీని రక్షించే బీపీ మందు వాడుతున్నారా? ఓకే, దెన్ మీ క్రియాటినిన్ పెరుగుతుంది, సపోజ్ 1.3 నుంచి 1.5 అయింది. దానికి ఏంటి కారణం ఏంటి? ఆర్ అక్యూట్ ఆన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఒక రకంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆల్రెడీ ఉండి, స్టేజ్ 2 డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉండి సడన్గా 1.3 నుంచి 1.8 అయింది, అంటే జంప్ అయింది క్రియాటినిన్ అనేది. సో ఎందుకు అయింది? ఇలా మళ్ళీ స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా, దెన్ డిహైడ్రేట్ అయి ఉన్నారా, మీరు వాడే మందులు క్లాస్ మార్చాలా? ఇవన్నీ కూడా మీ నెఫ్రాలజిస్ట్ కానీ, మీ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ మీ మందులన్నింటినీ రివైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ అఫ్ కోర్స్ బాగా హైడ్రేట్ చేయాలి. కిడ్నీని రక్షించాలంటే మీరు బాగా నీళ్లు తీసుకుంటూ ఉండాలి. అఫ్ కోర్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి 2.5 ఆర్ మోర్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మనం ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చేస్తాం. అంటే మీరు ఎంత నీరు తీసుకోవాలో 2 లీటర్స్ 2.5 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. బట్ అక్యూట్ సిచ్యువేషన్లో ఆర్ అక్యూట్ ఆన్ క్రానిక్ సిచ్యువేషన్లో ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. కిడ్నీని రక్షించడానికి అదొక ముఖ్యమైన అంశం. దెన్ కొన్ని టెస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాత్ ల్యాబ్లో ఇచ్చే ఇంజెక్షన్ డై ఉంటుంది. అంటే హార్ట్ పనితనం బాగుందో లేదా, లేదంటే బ్లాక్స్ ఉన్నాయో లేదో చూడటానికి మనం యాంజియోగ్రామ్ చేస్తాం. అప్పుడు చేసే ముందు ఇచ్చే డై, ఈ డై కిడ్నీస్ నుంచే బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్తూ కిడ్నీస్ని ఇబ్బంది పెడుతూ ఒక రకమైన కొంత డ్యామేజ్ చేసి వెళ్తుంది అనమాట డై. సో దాన్ని అఫ్కోర్స్ మనం మంచి హైడ్రేషన్ ఇచ్చి దాన్ని కొన్ని మందులు అవి ఇస్తే అవి ఖచ్చితంగా 99% మనం నార్మల్ ఫంక్షన్ తీసుకురావచ్చు. కానీ ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉండి డ్యామేజ్ అయ్యి 1.8, 1.7 క్రియాటినిన్ ఉన్నప్పుడు ఈ డై ఇవ్వడం అనేది మనం రిస్క్ బెనిఫిట్ చూసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా కిడ్నీ డిసీజ్ అనేది, కిడ్నీస్ చాలా డెలికేట్ ఫ్రెజైల్ థింగ్స్. మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంటే తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే మీరు సపోజ్ రెడ్ మీట్, బాగా నాన్ వెజ్ తీసుకోవటం, దెన్ షుగర్ కంట్రోల్ సరిగా లేకపోవటం, బీపీ బాగా ఎక్కువ ఉండటం, ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండి యాడ్ డిహైడ్రేషన్ టు ఇట్, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు అవి కంప్లీట్గా రివర్సిబుల్ అవ్వలేనంత తీవ్రమైన డ్యామేజ్ కూడా అవుతాయి. అంటే ఒక 30 to 50% మందిలో
కంప్లీట్గా అంటే పెరిగిన క్రియాటినిన్ 2 ఉందని ఫర్ ఎగ్జాంపుల్, అది కంప్లీట్గా 1 అవ్వదు. మేబీ 1.2, 1.3 అయ్యి 6 months or 1 year తర్వాత మెల్లగా 1.3, 1.6 అవుతుంది, దెన్ 2 అవుతుంది. దెన్ 2 అయినప్పుడు ఖచ్చితంగా అది పెరుగుతూ పోతుంది. ఒక 4-5 yearsలో 5 కూడా అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి కిడ్నీస్ గురించి. ఈజిఎఫ్ఆర్, ఎస్టిమేటెడ్ గ్లోమెరులో ఫిల్ట్రేషన్ రేట్, ఈజిఎఫ్ఆర్ ఎంతో ప్రతి 6 months, మీరు డయాబెటిక్ అయితే ప్రతి 6 monthsకి టెస్ట్ చేయాలి. క్రియాటిన్తో పాటు యూఏసీఆర్, యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా చూసే ఒక టెస్ట్, యూరినరీ ఆల్బ్యూమిన్ క్రియాటినిన్ రేషియో. యూఏసీఆర్ కూడా 30 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. లేదు పెరుగుతుంది, 60, 80, 100 అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 3 grams అంటే 24 hours 3 grams కంటే ఎక్కువ ఉంటే నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీనూరియా అంటాం. సో అలా అవుతుందా లేదా, అలా అవుతున్నప్పుడు కొంచెం హెల్ప్ చేసే మందులు కూడా ఉన్నాయి. క్యారెండియా అంటాం, అంటే ఫెనిరనోన్ అనే ఒక క్లాస్ ఆఫ్ మందు, ఇది కిడ్నీని రక్షించే ఒక మందు. దెన్ కోర్స్ ఇవి అందరికీ ఇవ్వలేము. పొటాషియం లెవెల్స్ చూసుకోవాలి. మీరు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో ఇది DCGI అప్రూవల్ పొందిన కిడ్నీని రక్షించే ఒక మందు. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్తో రకరకాల ఫ్యాక్టర్స్ని మనం అడ్రస్ చేస్తూ కిడ్నీస్ని రక్షించే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.